ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతు తెలిపిన దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ప్రత్యేకించి గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో తెలుగు వాళ్లు బిక్కుబిక్కుమంటున్నారు. ఇరాన్ అటాక్స్ తో ఆయా దేశాల్లోని తెలుగు వారు ఆందోళన చెందుతూ ఉన్నారు. బహ్రెయిన్లోని యుఎస్ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులు చేస్తోంది. అయితే ఈ ఎయిర్ బేస్ కు సమీపంలోనే వేలాది మంది తెలుగు వాళ్లు నివాసం ఉండడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. బహ్రెయిన్లో 40,000 మందికి పైగా తెలుగు ప్రజలు నివాసం ఉంటూ ఉన్నారు. నిన్నటి నుండి కొనసాగుతున్న ఇరాన్ డ్రోన్ దాడులతో వాళ్ళంతా హడలిపోయారు. తమను ఆదుకోవాలంటూ వారంతా ఏపీ, తెలంగాణ కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇరాన్ దాడులతో దుబాయ్లోని భారత విద్యార్థులు కూడా వణికిపోతూ ఉన్నారు. అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు దుబాయ్లో క్యాంపస్లు ఉండగా వాటిలో చదువుకుంటున్న విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భయంగా ఉందంటూ పలువురు వీడియోస్ పంపుతున్నారు. ఇక బహ్రెయిన్లోని ప్రవాస తెలుగు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఏపీ స్పీకర్ అయ్యన పాత్రుడు. అక్కడున్న వారితో ఫోన్లో మాట్లాడి భరోసా కల్పించారు. బహ్రెయిన్లో తెలుగువారు టీవీ9తోనూ మాట్లాడారు. యుఎస్ ఎయిర్ బేస్ కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నట్టు చెప్పారు. రాత్రంతా మిసైల్స్ శబ్దాలు భారీగా వినిపించాయని చెప్తున్నారు ఎన్ఆర్ఐ సతీష్. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, దాడులు జరుగుతున్న ప్రదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ప్రభుత్వాలు ఏ విధంగా వాళ్ళని తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇప్పటికిప్పుడు లిఫ్ట్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? వాస్తవానికి యుఎస్, ఇజ్రాయెల్కి, ఇరాన్కి మధ్య యుద్ధం ఉన్నప్పటికీ కూడా మిగతా యుఏఈ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి ఏదైతే మిడిల్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయో వాటిలో ఎక్కువగా అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేస్లు ఉన్నాయి. ఉదాహరణకి ఖతార్లో చాలా పెద్ద యుఎస్ ఎయిర్ బేస్ ఉంది. అదే సమయంలో బహ్రెయిన్లో యుఎస్ ఎయిర్ బేస్ ఉంది. అక్కడి నుంచి ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ అక్కడి నుంచే ఆపరేషన్స్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి సమీపంలో ఉన్న కొన్ని ప్రాంతాలు, బహ్రెయిన్ కావచ్చు, లేకపోతే ఖతార్ కావచ్చు, దోహా కావచ్చు, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అక్కడి నుంచి నిన్న బహ్రెయిన్లో యుఎస్ బేస్కి సమీపంలో పేలుళ్లు జరిగిన నేపథ్యంలో, అక్కడ మిసైల్స్ వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన నెలకొన్న నేపథ్యం కనిపించింది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున అక్కడ అనేక రకాల ఉపాధి కోసం వెళ్ళినారు. సాధారణంగా ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో మిగతా సర్వీస్ సెక్టర్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ జాబ్స్ చేయడానికి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. అదే సమయంలో మిగతా కార్ డ్రైవర్స్గా కావచ్చు, లేకపోతే హోమ్ మేడ్స్గా ఎక్కువగా వెళ్తుంట నేపథ్యం ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటివి వాళ్ళు బహ్రెయిన్లోనే దాదాపుగా 50,000 మంది వరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఇక్కడి నుంచి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ఎట్లా ఉన్నారో కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి సంబంధించి అక్కడ మిసైల్ సౌండ్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్సెప్టర్ సౌండ్స్ కావచ్చు, అక్కడ యుద్ధ విమానాల శబ్దాలు వినిపిస్తున్నాయి. దాంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుగు ప్రజలు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. మనం చూసాం, విష్ణు కూడా అక్కడ, మంచు విష్ణు అక్కడి నుంచి తన నివాస గృహం నుంచి సమీపంలోనే ఒక మిసైల్ వస్తున్న దాన్ని కూడా చూపించడం జరిగింది. అదే సమయంలో పివి సింధు దుబాయ్లో ఆమె హాల్ట్ అయి ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రధానంగా ఖతార్ కానీ, దుబాయ్ కానీ, దోహా కానీ ఇవి ఇంటర్నేషనల్ ట్రాన్సిట్ హబ్స్. ఇవి అక్కడి నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీకి చాలా కీలకమైన నగరాలు. ఎక్కువ మంది వాటి ద్వారానే మన ఇండియా కావచ్చు, లేకపోతే మిగతా ప్రపంచ దేశాల కనెక్టివిటీ ఉంటుంది. సో అక్కడ ఎక్కువ మంది ఆగిపోయి ఉన్నారు. సో వీళ్ళందరి పట్ల తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కావచ్చు, వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏపీ ఎన్ఆర్టీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఇక్కడ ఉంది. వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు కాంటాక్ట్ కావచ్చు. వాళ్ళు అవసరమైన సహాయక చర్యలు వెంటనే తక్షణమే చేస్తారు. అదే సమయంలో ఒకవేళ ఇంకా ఏదైనా ఎక్కువ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే అక్కడి నుంచి వాళ్ళని తరలించడానికి ప్రత్యేక విమానాలను కావచ్చు, లేకపోతే ఇతర ఏర్పాట్లు చేయడానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రామ్మోహన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆ రకంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పే ప్రయత్నాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఎక్కువగా ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళు, అలాగే రాయలసీమకు సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్లో ఉంటూ ఉంటారు. సో వాళ్ళ వెల్బీయింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుంది. అక్కడ స్థానికంగా ఉన్న కీలకమైన నేతలను కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆ ప్రాంతాల్లో ఉన్న ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్ తీసుకోవడం కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకి అవసరమైన సమాచారం చేరవేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే స్థానిక ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు పాటించాలని, వాళ్ళ లోకల్గా అలారం వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం కావచ్చు, ఇట్లాంటివి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఆ రకంగా అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలైతే ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో ఉంటారో ప్రస్తుతానికైతే పెద్ద ప్రమాదం అయితే లేదు. ఎందుకంటే ఎక్కువ ఆంధ్ర వాళ్ళు కానీ తెలుగు ప్రాంతాల ప్రజల ఉన్న చోట
పెద్దగా యుద్ధ వాతావరణం ఏమీ లేదు. అది కాకపోతే యుఎస్ ఎయిర్ బేస్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తప్పనిచ్చి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి అప్పటికి కూడా ఒకవేళ ఏదైనా సహాయం అవసరమైతే ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం, మంత్రులు కూడా వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే ఎలాంటి సహాయక చర్యలైనా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యం కనిపించింది. సో మొత్తానికి ఈ గల్ఫ్ కంట్రీస్లో ఏం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆందోళన నెలకొనే నేపథ్యం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి ఈ ప్రాంతాల్లో కొంత అవేర్నెస్ కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ధైర్యం చెప్పే ప్రభుత్వాలు చేస్తున్నట్టుగా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో ఇంటర్నేషనల్ ట్రాన్సిట్ హబ్స్ కాబట్టి ఆ ప్రాంతాల్లో గగనతల ఆంక్షలు ఉన్నాయి కాబట్టి చాలామంది లక్షలాది మంది ఖతార్ కావచ్చు లేకపోతే దోహా కావచ్చు దుబాయ్ లాంటి ప్రాంతాల్లో స్టే చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి కూడా కొంత వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేయడానికి ప్రభుత్వాలు కొంత ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇంకా యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికంటే దాని తీవ్రత తగ్గిన నేపథ్యం కావచ్చు లేకపోతే అవకాశం ఉంటే వాళ్ళని అక్కడి నుంచి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సహకారం చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి తెలుగు ప్రజలకి అక్కడున్న వివిధ రకాల ఉపాధి కోసం వెలిగిన తెలుగు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా అవసరమైతే అందుకు ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పే ప్రయత్నాన్ని అలాగే ఆ ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నేతలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.